50 రూపాయలే కదండి. హెడ్ మిస్ట్రెస్ నాకంతా చెప్పింది. పర్వాలేదు, తీసుకున్నా. చూడమ్మా, నువ్వు 2 పెళ్లి అతను చేసుకున్నావుగా. ఆయన ఏం చేస్తుంటారు? ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారండి. ఏమిటి, ఖాళీగానే ఉన్నారా? ఇంతకు ముందు ఏమైనా ఉద్యోగం చేసేవారా? కుటుంబరావు గారి షుగర్ ఫ్యాక్టరీలో సేల్స్ సూపర్వైజర్ గా 12 ఏళ్లు పనిచేశారు. ఇప్పుడు చాలా చోట్ల ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడా దొరకలేదు. అదే, ఈ నెలలోనూ ఒక్కరోజు కూడా నాతో చెప్పలేదేమ్మా? రేపు వచ్చేటప్పుడు వివరాలన్నీ తీసుకురా, నేను ఉద్యోగం ఇప్పిస్తాను. సరేనా? ఇదిగో నీకు, నీకు, ఇది నీకు, బుజ్జులు, ఇది నీకు, ఇది సత్యం భాయ్, నమస్తే. మనం బాగున్నారా? నేను రావడం గుమ్మం దగ్గరే చూసి లోపల దాక్కున్నావా? తొందరగా రాబేట. నువ్వు రాకపోతే తెచ్చినవని నీ తమ్ముడికి చెప్తాం. సరే, నువ్వు తీసుకుంటావు. నేను మంచి మంచి బొమ్మలు ఎవరా? నేను తీసుకుంటే మీరు తీసుకోరా? సరే, నాకే రాజా బేట, నీకేం తెచ్చాను తెలుసా? రామరి సత్యం భాయ్, దేశం నుంచి పోయిన బిడ్డను తెచ్చుకోలేకపోయినా ఇక్కడున్న బిడ్డకి పోయిన కాలు తెచ్చాను బాయ్. బాధపడకు బాయ్, ఇది పెడితే అసలు కాలు పెట్టి ఉంటుంది. బేటా, నువ్వు రాకపోతే నేను రాలేననుకున్నావా? జేబులో ఉంటే ఎవరికి కనిపించడం లేదు. గోడెక్కి కూర్చున్నావా బేట? వెళ్ళేటప్పుడు 10 రూపాయలు ఇచ్చి చాలా అంటే చాలన్నావు. ఆ 10 రూపాయలు రుణం తెచ్చుకుని వెళ్ళిపోతావని అనుకుంటే చూడవని కాదు బేట, నిజంగా 10 రూపాయలకి ఇచ్చిండేవాడి కాదు. ఇంత వయసు వచ్చి ఇంకా బ్రతకాలని మేము ఏడుస్తామంటే బ్రతికింది చాలనుకుని తొందరపడిపోయారని బేట. తొందర వాడు పడలేదు, నేను పడ్డాను. ఈ పాపిష్టి చేతులతో నేనే వాడిని పట్టున పెట్టుకున్నాను. నేనే కొట్టి చంపేశాను కాంసా. లేదా, నువ్వు వాడిని చంపలేదు. నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. నా బేటాన్ని నేనే చంపుకున్నాను. ఆ రోజు దేశంలో ఉండే నా బేటాన్ని చంపుకున్నాను. ఇప్పుడు దేశం వెళ్ళి ఈ బిడ్డని చంపుకున్నాను. కూడా తీసుకున్నా బాగుండేది బేటా. నాకు ఏం మిగిల్చిపోయావురా కాంసా. బాబా,
बेटा ओ मेरे राजा बेटा आजा बेटा ओ मेरे राजा बेटा आजा बेटा ओ मेरे राजा बेटा బాబా బేటా బేటా ఆ రెండు కర్రలు నా గుండెలో గుచ్చుకుంటున్నాయి బేటా తీసే ఇదిగో నీకోసం కాల్ తెచ్చాను ఆ బేటా జీతం తీసుకున్నారా? లేదు సార్. జీతం రా తీసుకున్నాము సార్. కాబోలి బాకీ తెచ్చావా? లేదు సార్. ఏ అదే అండి దాటి చెల్లెళ్ళు పెళ్లిళ్ళు చేద్దామని. నువ్వు చెల్లెలు పెళ్లికి ఇస్తావా? అవును మరి మీరు పట్టించుకోరు, నాన్నకు అవసరం లేదు. నేను కూడా పెళ్లిళ్ళు చేయకపోతే చూసి ఏ అర్ధరాత్రి వేళ ఎవరితో లేచిపోతారు. అప్పుడు ఈ 5 అక్షరాలతోటి పేపర్లో పడుతుంది. ఏమని మన షుగర్ ఫ్యాక్టరీ ప్రొపరైటర్ గారు కుటుంబరావు గారు అన్నగారి కుమార్తెలు అప్పుడు నీ పేరు, నీ ఫ్యాక్టరీ పేరు, నా పేరు గోవిందా.